Dear friends, today we are going to meditate from Isaiah 44:3. ప్రియ స్నేహితులారా, యెషయా గ్రంథం 44:3ను నేడు మనము ధ్యానించబోతున్నాము. Here God says, I will pour water on the thirsty land. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను అని ప్రభువు I సెలవిస్తున్నాడు. will pour out my spirit on your offspring. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. What a blessing it is to have God within us from generation after generation. దేవుని మన తరతరములలో కూడా కలిగి ఉండడము ఎంత ఆశీర్వాదకరము కదా. The Bible says, if you believe, you and your household will be saved. నీవు నమ్మినట్లయితే నీవును నీ యొక్క కుటుంబం అంతయును రక్షింపబడును అని బైబిల్ గ్రంథం అంటూ ఉన్నది. The Lord is mindful of blessing the entire generation. తరతరములన్నిటినీ దీవించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. The Lord puts the Holy Spirit upon us and blessing upon our generation. ప్రభు మనపైన, మన తరములపైన పరిశుద్ధాత్మను ఉంచి మనలను దీవిస్తాడు. For that we have to long for God. అందుకొరకు మనము దేవుని గురించి ఆశ కలిగి ఉండాలి. That's how David longs for God. దావీదు భక్తుడు దేవుని గురించి ఆ విధంగానే ఆశగొని ఉన్నాడు. As in Psalm 42:1. 42వ కీర్తన మొదటి వచనంలో ఉన్న రీతిగా, As the deer pants for streams of water, so my soul pants for you, O my God. దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. Likewise, we have to seek God, saying, Lord, I need you, Lord. అదేవిధంగా మనము కూడా ప్రభువా నీవు నాకు కావాలి అని మనము ఆయనను వెదకాలి. We have to thirst for God. మనము దేవుని కొరకు అటువంటి దప్పికను కలిగి ఉండాలి. That's what we see in the Bible. Blessed are those who hunger and thirst for righteousness, for they will be filled. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారి తృప్తిపరచబడుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. As in John 4:14. యోహాను సువార్త 4:14లో ఉన్న రీతిగా, Jesus says, whoever drinks the water I give them will never thirst. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు అని యేసయ్య ఇక్కడ చెప్పి ఉన్నారు. The Lord is mindful of giving us abundance. ప్రభు మనకి సమృద్ధిని ఇవ్వాలి అనే మనస్సును కలిగి ఉన్నారు. When God blessed Abraham, the Lord said to him, I will make you into a great nation. దేవుడు అబ్రాహామును ఆశీర్వదించినప్పుడు నేను నిన్ను గొప్ప జనాంగముగా చేసేదను అని దీవించారు. I will make your name great and you will be a blessing. నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. For us to be a blessing, the Lord wants us to be filled with the Holy Spirit. మనం ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి అని ప్రభు That's కోరుకుంటున్నాడు. why he says, I will pour out my spirit upon all flesh. అందుకనే సమస్త జనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. I'll not only pour out my spirit upon you, but upon your sons and daughters. నీ మీద మాత్రమే నా ఆత్మను కుమ్మరించడం కాదు, కానీ నీ కుమారులు కుమార్తెలపైన కూడా నా ఆత్మను కుమ్మరించెదను అని ప్రభు అంటూ ఉన్నాడు. Your servants, both men and women. నీ పనివారి మీదను పనికత్తెల మీదను కుమ్మరించెదను అని ప్రభు అంటూ The ఉన్నాడు. streams of water flows upon our generation. నీటి కాలువలు మన తరతరములకు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. Not a trickle, but life-giving stream. చిన్న దార కాదు, కానీ జీవమునిచ్చు నీటి ఊటలు ప్రవహిస్తాయి. It keeps on flowing. అవి ప్రవహిస్తూనే ఉంటాయి. And the Lord makes us as a well-watered garden. ప్రభు మనలను నీరు కట్టిన తోట వలె ఆశీర్వదిస్తాడు. First, the Lord filled my husband's parents. మొదటిగా ప్రభు నా భర్త గారి యొక్క తల్లిదండ్రులను నింపి ఉన్నాడు. Then my husband received the Holy Spirit. ఆ తర్వాత నా భర్త పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారు. Then looking at them, I asked for the Holy Spirit with so much of longing in my heart.
వారిని చూస్తూ నేను కూడా నా హృదయంలో ఒక గొప్ప ఆశతో పరిశుద్ధాత్మను కోరి ఉన్నాను. To the answer for my prayer, the Lord filled me also with the Holy Spirit. నా ప్రార్థనలకు జవాబుగా ప్రభు నన్ను కూడా తన పరిశుద్ధాత్మతో నింపి ఉన్నారు. Then after me, our children Sam and Sharon and Sweetie, they also cried out for God's blessing. నా తర్వాత మా బిడ్డలైనటువంటి శామ్, షారన్, స్వీటీ కూడా ప్రభు యొక్క దీవెన కొరకై మొర్రపెట్టి ఉన్నారు. Today they are a blessing. ఈరోజు వారు దీవెనకరంగా ఉన్నారు. And it continues. అది కొనసాగుతూనే ఉన్నది. The Lord blessed our 3 little grandchildren also. ప్రభు మా ముగ్గురు మనవలు మనవరాలని కూడా దీవించి ఉన్నారు. I could see more grace upon them today. ఈరోజు వారి పైన మరి ఎక్కువైన దేవుని కృపను చూడగలుగుతున్నాను. Including us, the Lord blesses our children and our children's children. మనతో పాటు ప్రభు మన పిల్లల పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడు. And we become a blessing to others. మనము ఇతరులకు ఆశీర్వాద కారకముగా మారుతాము. When Sweetie used to tell stories in the television, స్వీటీ టీవీలో చిన్న పిల్లల కథలు చెబుతూ ఉన్నప్పుడు one old lady said like this, ఒక ముసలావిడ ఈ విధంగా చెప్పారు. just the appearance of the little daughter brings me so much joy, she said. చిన్న కుమార్తె కనబడగానే నాకెంత సంతోషము కలుగుతుంది అని ఆవిడ చెప్పి ఉన్నారు. That much blessing our children have. మన బిడ్డలు అటువంటి ఆశీర్వాదమును కలిగి ఉంటారు. Yes, the Lord will pour water on the thirsty land. అవును, ప్రభు ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాడు. And he pours out his spirit on our offspring. మన సంతతి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. And his blessings on our descendants. మనకు పుట్టిన వారిని ప్రభు ఆశీర్వదిస్తాడు. Today, let the grace come upon your offspring and your descendants too. ఈరోజు ప్రభు యొక్క కృప మీ పిల్లలపైన, మీ సంతతి పైనకి కూడా దిగివచ్చునుగాక. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, Lord, exactly according to your word, ప్రభువా నీ వాక్యము చొప్పుననే as your children are longing for you, నీ బిడ్డలు నీ కొరకై ఆశకొనుచూ ఉండగా let streams of water run over them, Lord. ప్రవాహ జలములు వారి పైన కుమ్మరించబడునుగాక. Let their cups run over. వారి గిన్నె నిండి పొంగి పొర్లునుగాక. Let it run over their offspring. వారి సంతతిపైకి, పిల్లలపైకి కూడా అది పొంగి పొర్లునుగాక. Let it run over their descendants. వారి తరతరములకు బిడ్డలపైకి పొంగి పొర్లునుగాక. Generation after generation, let your blessings pass on. నీ ఆశీర్వాదములు తరము వెంబడి తరముకు కొనసాగుతూనే ఉండునుగాక. I declare this blessing upon your children, Lord. నీ బిడ్డలపైకి ఈ ఆశీర్వాదమును విడుదల చేస్తూ ఉన్నానయ్యా. Let the Abrahamic blessing come upon your people, Lord. అబ్రాహాము ఆశీర్వాదములు నీ ప్రజలపైకి దిగివచ్చునుగాక. Let them abound with blessings. ఆశీర్వాదముల చేత వారు నింపబడుదురుగాక. Nothing should be lacking in their lives, Lord. వారి జీవితంలో ఏది వారికి కొదువగా ఉండకూడదయ్యా. This is the blessing of God who looks unto you, Lord. ప్రభువా నీ వైపు చూసే కనిపెట్టే వారికి మీరిచ్చే ఆశీర్వాదం ఇదే అయ్యున్నది. The Bible says the righteous abounds with blessings. నీతిమంతులు ఆశీర్వాదముల చేత నింపబడదరు అని బైబిల్ గ్రంథం Let it అంటుంది. be so in their lives too, O God. వీరి జీవితాల్లో కూడా అదే జరుగునుగాక ప్రభు. No sorrow should be added to it, Lord. అందుకు వారికి ఏ దుఃఖము కూడా జత చేయబడకూడదు. Today let the blessings come upon your children as a dew from heaven, O God. ఆకాశపు మంచు వలె నీ బిడ్డలపైకి నీ ఆశీర్వాదములు కుమ్మరించబడునుగాక. Thank you, Lord. వందనాలు ప్రభు. Let them be drenched with your blessing. నీ ఆశీర్వాదముల చేత వారు ముంచబడుదురుగాక. Let your blessings cancel their curses, O God. నీ ఆశీర్వాదములు వారి పైన ఉన్నటువంటి శాపములన్నిటినీ కొట్టివేయునుగాక. Let all their sorrows be turned into a blessing. వారి దుఃఖములన్నీ దీవెన్లుగా మార్చబడునుగాక. Let the people
who came against them be ashamed. వారికి వ్యతిరేకముగా వచ్చినటువంటి ప్రజలందరూ కూడా అవమానమునందుదురుగాక. Let such blessings come upon them, Lord. అటువంటి ఆశీర్వాదములు వారిపైకి దిగి వచ్చునుగాక. Thank you for loving your people and blessing them. నీ ప్రజలను ప్రేమిస్తున్నందుకై ఆశీర్వదిస్తున్నందుకై వందనాలు Come ప్రభువా. on, thank and praise God. రండి దేవుని స్తుతిస్తూ వందనాలు చెల్లించండి. The Lord is filling you with His blessings. ప్రభు తన ఆశీర్వాదములతో మిమ్ములను నింపుచూ ఉన్నాడు. No more lacking in their lives. వారి జీవితంలో ఇక ఏది కొదువగా ఉండకూడదు. No lack financially, ఆర్థిక లేమి ఉండకూడదు. spiritually. ఆధ్యాత్మిక లేమి ఉండకూడదు. Thank you, Lord, for blessing them, Lord. వారిని ఆశీర్వదిస్తున్నందుకై వందనాలు ప్రభువా. Lord, let them prosper more than before. మునుపటి కంటే అధికముగా వారు వర్ధిల్లుదురుగాక. In Jesus' name. యేసునామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. God bless you, friends. ప్రభు మిమ్మును ఆశీర్వదించుగాక ప్రియ స్నేహితులారా. Subscribe to this channel, ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునండి. like this video, and share this video with everybody. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను అందరికీ కూడా మీరు షేర్ చేయండి. Precious Prashanti Suhas, thank you so much for your thank offering, which is a blessing to millions of people. అమూల్యమైన ప్రశాంతి సుహాష్ లక్షలాది మంది కొరకై దీవెనకరముగా ఉండులాగున మీరు సమర్పించి ఉన్న కృతజ్ఞత కానుకను బట్టి మీకు వందనములు తెలియచేయిచూ ఉన్నాను. May the Lord bless you according to Isaiah 35:10. Everlasting joy will crown your head. Gladness and joy will overtake you. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం ప్రకారం దేవుడు మిమ్మును ఆశీర్వదించవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. Father, bless Prashanti and her fiancé Suhas with great blessings to have the wedding celebrated without any obstacle, with all the blessings from heaven, and let them enjoy their family life. తండ్రి, ప్రశాంతిని కాబోతున్న వరుణ్ణి గొప్ప ఆశీర్వాదముల చేత ఆశీర్వదించండి. వారి యొక్క వివాహ వేడుక ఏ ఆటంకములు లేకుండా ఆనందమయముగా జరిగించబడ్డని సహాయం చేయండి. పరమందుండి సకల ఆశీర్వాదములను వారికి మీరు అనుగ్రహించండి. వారు తమ కుటుంబ జీవితమును ఆనందించులాగున వారికి మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి. Brother Ratnam, heal him, Lord. Deliver him from all the evil powers. Restore health and let him get up and walk. Let him have a good appetite. సోదరుడు రత్నమును స్వస్థపరచండి ప్రభువ. సకల దుష్టశక్తుల ప్రభావము నుంచి విడిపించండి. ఆరోగ్యమును పునరుద్ధరింపచేయండి. వీరు పైకి లేచి నిలిచి నడుచుదురుగాక. మంచి ఆకలిని వీరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. And celebrate the marriage of his daughter. And blessings in the family. Have spiritual grace and good health. వారి కుమార్తె యొక్క వివాహమును ఆనందమయముగా వేడుకగా జరుపుకొనులాగున మీరు సహాయం చేయండి. కుటుంబంలో ఆశీర్వాదమును ఆధ్యాత్మికమైన కృపను మంచి ఆరోగ్యమును వీరికి మీరు అనుగ్రహించండి. Sister Vasanta, have divine protection and peace, good health. In Jesus' name, Amen. God bless you. సహోదరి వసంతకు దైవికమైన భద్రతను, శాంతిని, మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయిచు ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. Now, my friends, we have the Dynamic Kids Camp coming up this May. ఇప్పుడు నా స్నేహితులారా, ఈ యొక్క మే మాసంలో డైనమిక్ కిడ్స్ క్యాంప్ వచ్చేస్తూ ఉన్నది. We are going to serve thousands of children in all the prayer towers of Jesus calls. యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురముల అన్నిటిలో కూడా బిడ్డల కోసమై ప్రత్యేకమైన సేవలు అందించనయ్యున్నాము. From 6 to 12 years. 6 నుంచి 12 సంవత్సరాల వయసు వారికి 6 days camp. 6 రోజుల పాటు క్యాంపు నిర్వహణ. And the title of this year's program is Signet Ring. ఈ సంవత్సరం కార్యక్రమానికి ముద్ర ఉంగరము అని పేరు పెట్టడం జరిగి ఉన్నది. There'll be music, అక్కడ సంగీతం ఉంటుంది, singing, గానములు, dancing, నాట్యములు, mime, అలాగనే ప్రదర్శనలు, crafts, బొమ్మల తయారీ, painting, చిత్రీకరణలు, games, ఆటలు, for them to learn the word of God వారు దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడం కోసమే, and give their lives for God's mission. వారి జీవితంలోని దేవుని పని కోసం సమర్పించులాగున. So partner with this Dynamic Kids Camp ministry. కనుక డైనమిక్ కిడ్స్ క్యాంప్ పరిచర్యలో మీరు కూడా భాగస్తులు కండి. Pray for it. దానికోసం ప్రార్థించండి. Secondly, send your children. రెండవదిగా మీ బిడ్డలను కూడా పంపించండి. And thirdly, give your support
to make this happen because we're going to offer it free. ఈ పరిచర్యను ఉచితంగా అందిస్తూ ఉన్నాం గనుక మీ యొక్క సహకారముని పరిచర్య కొరకై అందించండి. And fourthly, you can volunteer your time to come and teach or sing and lead the children. నాలుగవదిగా స్వచ్ఛందంగా మీ సమయాన్ని కేటాయించి బిడ్డల కోసం పాటలు నడిపించే కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనవచ్చును. Here's more information. మరి ఎక్కువ సమాచారాన్ని ఇక్కడ దేవుడు నియమించిన ఈ పనికి ధారాళంగా ఇవ్వడానికి మరియు సహకారం అందించడానికి www.jesuscalls.org అను మా వెబ్సైట్ను సందర్శించండి, లేక మీ కానుకలు సమర్పించడానికి ఈ QR కోడ్ను స్కాన్ చేయండి. ప్రార్థన, సేవ మరియు సహకారంలో పాలుపంచుకుంటూ మేము మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. మీరు volunteer@jesuscalls.orgకు రాయడం ద్వారా స్వచ్ఛందంగా సేవ చేయవచ్చును. దేవుని ఇంటిని నిర్మిద్దాం, దేవుడు మీ ఇంటిని నిర్మిస్తాడు.